హలో పీపుల్, వెల్కమ్ టు సఖీ టాక్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మేమైతే తిరుపతి నుండి రిటర్న్ అయ్యి అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చాం. ఈ ఇంద్రకీలాద్రి కొండపై పార్వతీదేవి అమ్మవారు కనకదుర్గ అమ్మవారి అవతారం ఎత్తి మహిషాసుర అనే రాక్షసుడిని వధించారంట. ఆ విజయాన్ని దసరా రోజు మనందరం సెలబ్రేట్ చేసుకుంటామంట. చూసారా కృష్ణానది ఎంత అందంగా ఉందో. యాక్చువల్గా మీ అందరిలాగే నాకు కూడా కనకదుర్గ అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ప్రాణ్వికి మేము అమ్మవారి పేరే పెట్టామన్నమాట, ప్రాణ్వి అని. ఫస్ట్ టైం ప్రాణ్వికి గుండు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గర అనమాట. ప్రాణ్వి పుట్టింది దీపావళి నాడు, అయితే ఫస్ట్ బర్త్డే దసరా రోజు వచ్చిందనమాట. సో అమ్మవారి దగ్గరికి రావడానికి అవ్వలేదు. సో సెకండ్ టైం తిరుపతి నుండి వచ్చాక మళ్ళీ అమ్మవారి టెంపుల్కి అయితే వస్తున్నాం. అనుకోకుండా శ్రావణ శుక్రవారం రోజే అమ్మవారి దర్శనం అయ్యిందనమాట. చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు ఎవరో తెలియని వారు ఇచ్చారనమాట. ఆ దేవుని ప్రసాదం లాగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట. అంత రష్లోని ప్రాణి ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో. గుండేసుకొని ఫొటోస్ తీసుకొచ్చాను. బయటకు వచ్చి ఫోన్ తీసుకున్నాం. బాగా ఎండగా ఉంది, కాలు అయితే కాలిపోతున్నాయి. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి. దుర్గమ్మ అవతారం అంటేనే చెడుని ఎదిరించి మంచి గెలవడం. సో ఫుల్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్తో నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ అమ్మవారి దయ నాకు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సైనింగ్ ఆఫ్. అండ్ ఇంకా తిరుపతి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో హెల్త్ బాగోపోవడం వల్ల లేట్ అయ్యింది. సో డూ కీప్ వాచింగ్ ఆన్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.